ఏపీ విషయంలో బీజేపీ సరికొత్త ఆలోచన చేస్తుంది. ఇప్పటి వరకు వైసీపీ నేతల చేరిక విషయంలో అనేక రకాల నిబంధనలు ఉండేవి. అయితే అటువంటివేవీ లేకుండా బీజేపీ, వైసీపీ నేతలు చేర్చుకున్న పనిలో పడినట్టు ప్రచారం నడుస్తుంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత అందరి చూపు బీజేపీ వైపు ఉంది. ఇక బీజేపీ ఆడిన గేమ్లో భాగంగానే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమైంది. అయితే రాజ్యసభకు చాలా మంది వైసీపీ నేతలు రాజీనామా చేసేందుకు సిద్ధపడుతున్నట్టు సమాచారం. అయితే వారు రాజీనామా కంటే మరో పార్టీలో చేరటమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఇప్పుడు బీజేపీ ప్లాన్ మారుస్తుంది. ఏపీలో కూటమి పార్టీలతో పని లేకుండా తన బలాన్ని పెంచుకునే పనిలో పడింది. ఇక కూటమి పార్టీల మధ్య పంపకం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్రావు, కృష్ణయ్యలు రాజీనామా చేశారు. వైసీపీ సభ్యత్వంతో పాటు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా రొటేట్ చేశారు. అందులో 2 పదవులను టీడీపీ తీసుకుంది. ఒక పదవి బీజేపీకి విడిచిపెట్టింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని సైతం 3 పార్టీలు కోరుకుంటున్నాయి. అయితే రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవటం బీజేపీకి అవసరం. కానీ వైసీపీ రాజీనామా చేసిన వారి విషయంలో మిగతా 2 కూటమి పార్టీలు తమ ప్రయోజనాలను కోరుకుంటున్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీ కొత్త ఆలోచనకు తెరపైకి తీసుకొచ్చింది. అప్పట్లో టీడీపీ రాజ్యసభ సభ్యులు అలానే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. కానీ అప్పట్లో రాజ్యసభలో ఆ పార్టీకి 5 సభ్యులు ఉండేవారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్తో పాటు మరొకరు బీజేపీలో చేరిపోయారు. తమ పార్టీ రాజ్యసభ పక్షాన బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక అప్పట్లో టీడీపీలో కనకమేడల రవీంద్రబాబు మాత్రమే ఉండిపోయారు. ఇప్పుడు అలానే వైసీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకుంటే మంచిదని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. వైసీపీ నేతల రాజీనామాతో ఖాళీ అవుతున్న స్థానాలు కూటమిలో 2 పార్టీలు తీసుకుంటున్నాయి. ఇక అదే విలీన ప్రక్రియతో అయితే బీజేపీకి సింహభాగం ప్రయోజనాలు దక్కుతాయి. ఇప్పుడు ఆ ఆలోచనతోనే బీజేపీ కొత్త గేమ్ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇక వైసీపీ ప్రస్తుతం 7 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అందులో 3 నుంచి 4 వరకు పార్టీ మారుతారనే ప్రచారంలో ఉంది. అయితే వారు పదవులకు రాజీనామా చేసేందుకు ఇష్టపడటం లేదు. తమ పదవులకు డోకా లేకుండా చూస్తే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ మారి రాజీనామా చేసి తిరిగి అదే కూటమి పార్టీల నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనా పర్వాలేదంటున్నారు. కానీ బీజేపీ దీనిని ఇష్టపడటం లేదు. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు మొత్తం నేరుగా బీజేపీలో చేరితే ఎటువంటి ఇబ్బందులు రావని ఆలోచన చేస్తుంది. ఇక రాజ్యసభలో వైసీపీ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలని భావిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూద్దాం.